సంగీత మాస్టరు కీబోర్డు పట్టుకొని ఆయన ఒక చేతితో అలాగ చూడకుండా వాయిస్తూ ఉన్నాడు. ఇలాగ వాయిస్తూ ఉంటే నా నోరు కదపట్లేదు, నా చూపు ఎవరికి చూడట్లేదు, కానీ ఆయన అలాగా వాయిస్తూ ఉన్నాడు. తన మైండ్లో, తన హృదయంలో ఏ రాగం ఉందో, ఏ పాట ఉన్నదో ఎవరికి తెలియదు. ఆయన ఏమో పలకట్లేదు, పాడట్లేదు. కానీ తనకున్న వేళ్ళు ద్వారా, ఈ 5 వేలు ఉన్నాయి చూసారా, ఈ 5 వేలు ద్వారా తన మనసులో ఏదైతే రాగం ఉంచుకున్నాడో, ఏ పాట అయితే ఉంచుకున్నాడో, తన నోరు పలకట్లేదు, సైకిల్ చేయట్లేదు, కానీ ఈ 5 వేలు ద్వారా ఆ పాట యొక్క భావము, మాధుర్యము, సంగీతం కూడా బయటికి వినిపిస్తున్నాడు. ఆయన తన మనసులో ఉన్నది, తన హృదయంలో ఉన్నది ఎలాగ బయటకు వస్తుందంటే ఈ 5 వేలు ద్వారా. తన మనసులో ఉన్న భావ వ్యక్తీకరణ, భావం, తన హృదయంలో ఏమైతే అనుకుంటున్నాడు, ఏ రాగమైతే వాయించి ప్రజలకి ఆనందింపచేయాలని, ప్రజలకి సంతోషపెట్టాలని ఆయన ఏమనుకుంటున్నాడో, ఆయన భావన ఎలాగ బయటికి చూపిస్తున్నాడంటే తన వేలు కదిలించటం బట్టి, తన వేలు ద్వారా అది బయలుపరుస్తున్నాడు. అది తన వేలు కాదు, నిజం చెప్పాలంటే ఆ వేలు కాదు దాని భావం. ఆయన భావము తన వేలు కాదు, ఆ రాగం ఉంది చూసారు బయటకు వస్తుంది, ఆ రాగమే తన భావం అన్నమాట. అయితే దాన్ని ఎలాగ వ్యక్తపరుస్తున్నాడంటే ఈ 5 వేలు ద్వారా. దేవుడు కూడా ఈ ప్రపంచానికి, తన సంఘానికి తన భావాన్ని వ్యక్తపరచడానికి దేవుడు మౌనంగా ఉన్నట్టుగా ఉంటాడు, కానీ తన మనసులో, తన హృదయంలో, తన మైండ్లో ఏముందో ఈ 5 పరిచర్యల ద్వారా వాయిస్తూ ఉంటాడు ఆయన. ప్రజలు దాన్ని గ్రహించి పట్టుకోవాలండి, ప్రజలు దాన్ని గ్రహించి పట్టుకోవాలి. హస్తం దేవుని యొక్క శక్తి. ఆ శక్తి పాస్టర్ గారు బోధిస్తున్నారా అని అనుకోకండి. పాస్టర్ గారు దేవుడి చేతిలో ఒక వేణు, మన ప్రవక్త దేవుడి చేతిలో ఒక వేణు. అందరూ చెప్పండి, సువార్తికుడు దేవుడి చేతిలో ఒక వేలు, అలాగే ఉపదేశకుడు దేవుడి చేతిలో ఒక వేలు. ఆయన మౌనంగా ఉన్నట్టుగా ఉంటాడు, కానీ మొత్తం వీరి ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని, తన మనసుని ప్రజల దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా.